గురజాడ అప్పారావు తెలుగు జాతికి తెలుగు భాషకు చేసిన సేవలు ఎనలేనివని డైట్ ప్రిన్సిపల్ ఎం జ్యోతి కుమారి అన్నారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థ భీమునిపట్నం నందు శనివారం గురజాడ అప్పారావు 163వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వ్యవహారిక భాషపై ఆయన చూపిన మక్కువ అనేకులు కవులుగా మారడానికి దోహదపడిందని అన్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయని, దేశాన్ని ప్రేమించడం అంటే సాటి మనిషిని పొరుగువారిని ప్రేమించడమని ఉద్బోధించిన మహాత్ముడని కొనియాడారు. ముందుగా ప్రిన్సిపాల్, అధ్యాపకులు గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు ఛాత్రోపాధ్యాయులు అప్పారావు గారి సాహిత్య సేవను కొనియాడారు. గురజాడ రాసిన గేయాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో యు మాణిక్యం నాయుడు, అధ్యాపకులు ఎస్ సుధాకర్, జీజీఎస్ నాగేశ్వరరావు, ఆర్ నీలిమ, గొట్టేటి రవి తదితరులు పాల్గొన్నారు. ఈయన సతీమణి పేరు అప్పలనరసమ్మ. ఈయన ప్రముఖ తెలుగు రచయిత. ఈయన రచనల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎంతగానో కృషి చేశారు. ఈయన 19వ శతాబ్ది 20వ శతాబ్దిలో రచించిన రచనలు ఈనాటికి ప్రజల మన్నలను పొందుతున్నాయి. ఈయన రచనలన్నీ వాడుక భాషలోనే ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా రచించారు. ఈయన కన్యాశుల్కం అనే నాటకం ఎంతగానో ప్రసిద్ధి పొందింది. ఈ కన్యాశుల్క నాటకంలో గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు అనే పాత్రలు ప్రత్యేకమైనవిగా నిలిచాయి. అభ్యుదయ కవితా పితామహుడు అయిన గురజాడ అప్పారావు గారు తెలుగు సాహిత్యాన్ని వాడుక భాష ఒరవడికి ఎంతగానో కృషి చేశారు. ఈయనకి కవిశేఖర్ అనే బిరుదు కూడా ఉంది. 20వ శతాబ్ది తొలినాళ్లలో వ్యవహారిక భాష ఉద్యమంలో ఈయన తన సహోద్యాయి అయిన గిడుగు రామూర్తి గారితో కలిసి ఉద్యమాన్ని ఎంతగానో నడిపించారు. అలాగే వీరిద్దరూ కలిసి సభల్లో, పత్రికల్లో, మద్రాసు విశ్వవిద్యాలయాల్లో గాంధీక భాషావేత్తలతోని అలుపెరగకుండా పోరాడారు. 1992లో ఈయన కన్యాశుల్క నాటకాన్ని మొట్టమొదటిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకు ప్రజల్లో ఎంతగానో ప్రసిద్ధి పొందింది. ఈ నాటకం ద్వారా వాడుక భాష వినియోగానికి ఒక విధంగా నాంది పలికింది. వాడుక భాష వినియోగానికి